ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయానికి ఆల్రెడీ రేపు ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేయాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేశారు. దానికి కారణం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ పాలనా తీరుతెన్నులు చూసిన తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామనే భావన ప్రజల్లో నేను చూస్తూ ఉన్నాను. నేను 7 సార్లు ఇంతవరకు శాసనసభకు పోటీ చేసి ఉన్నాను. 8వ సారి ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాను. గ్రామాలు తిరుగుతుంటే గ్రామాల్లో ప్రజల్లో గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక అపూర్వమైన స్పందన నేను చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు కోరుకుంటేనే ఏదైనా అవుతుంది. ప్రజల్ని బలవంతంగా మనం మార్చలేం. ప్రజల్లో ఈనాడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనడానికి అదే సాక్ష్యం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్నికలు తేదీలు ప్రకటించాక, ఎన్నికలు కూడా ఇచ్చాక స్వేచ్ఛగా వారు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రజలను కూడా భయభ్రాంతులు చేసింది. ఏనాడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూడనటువంటి నిరంకుశ నియంత పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి తార్కాణం ఈనాడు ప్రజలు ఎన్నికలు తేదీలు వచ్చాక ఎన్నికల ముందు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాలి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించుకోవాలనే ఆలోచనతోటి ప్రజలు ఈనాడు ఎన్డీఏ అభ్యర్థులు మద్దతు ఇస్తూ ఉన్నారు. అదే స్పందన ఈనాడు రాలి గ్రామం అనేక వర్గాలు ఉన్నారు. ఓసీ, ఎస్సీ, బీసీ వర్గాల వారందరూ, అన్ని వర్గాల ప్రజానీకం ఈనాడు ఎన్డీఏ తరఫున వారే ఈనాడు నా ప్రచారాన్ని భుజస్కంధాల మీద వేసుకుని వారు నడిపిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ అనేక రకాలుగా ప్రజల్ని ఏమార్చాలని, ప్రలోభ పెట్టాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడా కూడా ఏ విధమైన ప్రలోభాలకి కూడా లొంగకుండా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రజల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అది రేపు మే 13న చూపించబోతా ఉన్నారు. జూన్ 4న ఆ ఫలితాలు ఎప్పుడు చూడనటువంటి రికార్డు మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా అత్యధికమైన మెజార్టీతో నేను గెలవబోతున్నానని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు మీరు జస్ట్ ఒక 4,000 ఓట్ల తేడాతోనే ఈ జగ్గిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీ మీకు మద్దతు ఇస్తోంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ పార్టీ కూడా మీకు మద్దతు ఇస్తోన్న పరిస్థితుల్లో అంటే మీ విజయం నల్లేరు మీద నడక అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ 4,000 ఓట్ల తేడా అక్కడ మీ సోదరుడు బండారు శ్రీనివాస్ గారికి 35,000 ఓట్లు పైచీలకు వచ్చాయి. సో 4,000 ఓట్లతోనే ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి అంటే క్లియర్ కట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు అంటారా? 100% కొత్తపేట నియోజకవర్గంలో గెలుపు ఎప్పుడూ నిర్ణయం అయిపోయింది. అది జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎప్పుడైతే ఎన్డీఏగా ఏర్పడ్డాయో ఆ రోజే కొత్తపేట నియోజకవర్గం ఎన్డీఏ ఖాతాలో పడిపోయింది. సత్యానందరావు గెలుపు నల్లేరు మీద నడకే. ఎంత మెజార్టీ సాధించాలనే టార్గెట్ మీద మా పార్టీ శ్రేణులు పోరాడుతూ ఉన్నాయి. అదే రేపు రుజువు చేయబోతా ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీని సాధించబోతా ఉన్నాం. గతంలో ఓట్ల చీలికతోటి 2 సార్లు కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా జగ్గిరెడ్డి గారి విజయం సాధించడం జరిగింది. ఆనాడు వారికి అదృష్టం కలిసి వచ్చింది. ప్రజల్లో మద్దతు ఎలా ఉన్నా ఓట్ల చీలిక వల్ల ఆనాడు వారు గెలవడానికి అదృష్టం కలిసి వచ్చింది. ఈనాడు ఆ అవకాశాలు లేవు, ఆ పప్పులేం ఉడకో, అందరూ కలిసే ఉన్నాం. జనసేన కూడా ఇన్ఛార్జి ఉన్నటువంటి నా సోదరుడు కూడా నాకు పరిపూర్ణమైన బండారు శ్రీనివాసరావు పరిపూర్ణమైన మద్దతు అందిస్తూ నా విజయాన్ని కృషి చేస్తూ ఉన్నారు. మా పార్టీ శ్రేణులు కూడా కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నాయి. బీజేపీ శ్రేణులు పోరాడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా నా పట్ల ఉన్న ఒక సానుభూతి, గతంలో నేను 3 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. నా యొక్క నడవడిక, నా ప్రవర్తన, ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలను నేను కాపాడిన తీరు, నియోజకవర్గ అభివృద్దికి నేను పాటుపడిన తీరు, నేను చేసిన అభివృద్ది ఈనాడు నాకు శ్రీరామ లక్షణ ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో నన్ను శాసనసభ్యుడిగా చేసుకోవాలనే ఆలోచనతోటి వారే స్వాగతం పలికి వారే నా గెలుపు బాధ్యతను వారే తీసుకుని నన్ను గెలిపించబోతూ ఉన్నారనే విషయాన్ని నేను ఆనందంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ ప్రత్యర్థి చెర్ల జగ్గిరెడ్డి 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే,
ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో. ఆయన ప్రచారాన్ని కూడా మేము చూసాం. అండ్ మీ మీద అంటే గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు బండారు సత్యానందరం, ఆయన ఈ నియోజకవర్గానికి చేసింది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. గతంలో చేయలేదు కదా, ఇప్పుడేం చేస్తారు? ఆయన అడిగే ప్రశ్నకు మీ సమాధానం హాస్యాస్పదం. జగ్గిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, వాళ్ళ తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశారు. ఎందుకంటే ఈ కొత్తపేట నియోజకవర్గంలో నేను 8వ పోటీ చేస్తా ఉన్నాను, వాళ్ళ కుటుంబం 10వ పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, జగ్గిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 5 సార్లు వారు ఎమ్మెల్యేగా వాళ్ళ సొంత ఊరినే ఉదాహరణగా తీసుకుందాం. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, గోపాలపురం గ్రామ అభివృద్ధిలో ఎవరి ముద్ర ఉంది? 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వారి కుటుంబమా, 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన బండారు సత్యానందరావు ముద్ర ఉన్నది అనేది గోపాలపురం గ్రామం వెళ్లి ఎవరిని అడిగినా, ప్రజలను అడిగితే, ఏ వర్గానికి చెందిన ప్రజలను అడిగినా అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది అనేది వాళ్ళు తేటతెల్లం చేస్తారు. ఇది కేవలం ఎన్నికల్లో ఏదో బురద చల్లడం కోసం, వాళ్ళ యొక్క రేపు గెలుపు సాధించడం కోసం మాట్లాడే మాటలు తప్ప వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఎవరు అభివృద్ధి సాధించారు, ఎవరు అభివృద్ధికి సాధించలేకుండా ఉన్నారు, ఎవరి వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందో, ఎవరి వల్ల నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణంలో నడిచిందో ప్రజలు తెలుసు. ప్రజలు విజ్ఞులు. ప్రజలే రేపు ఎన్నికల్లో నిర్ణయించబోతా ఉన్నారు కొత్తపేట నియోజకవర్గ గెలుపుని. ఇప్పుడు చాలా మంది జనసేన పార్టీలో టికెట్స్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి టికెట్స్ దక్కని పరిస్థితుల్లో పోతున్న మహేష్ అవ్వచ్చు, పితాని బాలకృష్ణ, గట్టిపత్తుల రాజబాబు, మీ పక్క నియోజకవర్గాలు 2 కూడా ముమ్మడివరం అండ్ అమలాపురం, వీళ్ళు పార్టీని వీడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. కానీ మీ సోదరుడు అలా కాదు. 2019లో ఆయన మీకు ప్రత్యర్థి, వన్ ఆఫ్ ద కాంపిటేటర్. అప్పుడు ఆయన జగ్గిరెడ్డి అండ్ బండారు శ్రీనివాస్. ఇప్పుడు ఆయన మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అలా వెళ్లిపోకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, సో ఏదో రెడ్డి ప్యాకేజీ ఆఫర్ చేశారు, వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ ఇదే మాటలు చాలా మంది చెప్తూ ఉన్నారు. సో మీ బ్రదర్ గురించి చెప్పండి. మీ బ్రదర్ మీకు ఇచ్చే సపోర్ట్ ఇటువంటి సిచ్యువేషన్ లో, రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి మీరే ఆరోపిస్తూ ఉన్నారు కదా, ఆయన మీకు ఇస్తున్న మద్దతు. ప్రజలు బాగుండాలని కోరుకునేవాళ్లు, రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాళ్లు, భావితరాల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాళ్లు ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు. ఈనాడు నాయకులు కూడా రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక స్పృహతోటి తనను తాను తగ్గించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయంలో కూడా రాజీ పడి ఈనాడు రాష్ట్రంలో ముందు అరాచక పాలన పోవాలి అని ప్రజల కోసం ఆలోచించి మన మోడీ గారిని కూడా కలుపుకుని బీజేపీ పార్టీని కూడా ఉండాలి అని ఎన్డీఏలోకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పాత్ర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దేశ రాజకీయాలు శాసించినటువంటి కీలకమైన వ్యక్తే. అయినా కూడా పొత్తులతో కలవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న ఆలోచనతో ఏ విధంగా వెళ్తున్నారో అదే బాటలో మా సోదరుడు బండారు శ్రీనివాసరావు కూడా ఈ కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల కోసం, ఈ కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచనతోటే ఈనాడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని నాకు మద్దతుగా తానుకు టికెట్ అవకాశం లేకపోయినా తను ఎంతో ఒక సోదరుడిగానే కాకుండా నియోజకవర్గాన్ని, ప్రజల్ని, ఇక్కడ అభివృద్ధిని, ఇక్కడ సమస్యల పట్ల అవగాహనతో ఈ కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని తరిమి కొట్టాలి, ఇక మాఫియాగా తయారైనటువంటి కొత్తపేట నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం నాకు అండగా ఉండడం కోసం తను కూడా కలిసి రావడం జరిగింది. ఈ యొక్క కలయిక కొత్తపేట నియోజకవర్గ ప్రజలు రేపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ల కాలంగా ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో కొత్తపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేకపోతే దిగజారిపోయిందా? ఇక్కడ దందాలు పెరిగాయా? అంటే కొత్తపేట నియోజకవర్గం అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే మట్టి తవ్వకం గురించి చాలా ఆరోపణలు గతంలో కూడా మేము విన్నాం. సో ఏం జరిగింది 10 ఏళ్ల కాలంలో? ఆయన చెప్తూ ఉన్నారు అద్భుతంగా చేసేసాను కొత్తపేట నియోజకవర్గాన్ని అని చెప్పి. ఏం చేశారు? ఏం జరిగింది? ఎందులో చేశారు? ఏం చేశారు? ఒక బ్రిడ్జి కట్టారా? మన 5 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, ఒక ఇల్లు కట్టారా? ఇళ్ల స్థలాల పేరుతోటి దోపిడీ, ఇసుక పేరుతోటి దోపిడీ, మట్టి పేరుతోటి దోపిడీ,
అక్రమ మద్యం పేరుతోటి దోపిడీ, పై పెచ్చు గంజాయి కూడా కొత్తపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఈనాడు ఇక్కడ సరఫరా అవుతుందంటే దానికి ఈ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నా. ఈ రాలి గ్రామంలోనే సుమారుగా 15 మంది యువకులు గంజాయి బారిన పడి ఆ మత్తులో వారు ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు, లేదా పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి చంటి బిడ్డలు లేదా వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ భార్యలు గర్భిణీలుగా ఉన్నా అవి కూడా గంజాయి బారిన పడిన యువత ఇదే గ్రామంలో సుమారు 15 మంది ఒక్క నెల రోజుల కాలంలోనే 6-7 చనిపోయారంటే అంత తీవ్రతగా గంజాయి బారిన పడి యువత సర్వనాశనం అవుతుందనే విషయం కూడా కనీస జ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యుడు వ్యవహరిస్తూ ఉన్నాడంటే ఏంటి అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? ఏం సాధించారు వీళ్ళు? ప్రజలకు ఏం చేశారు? నేను నా హయాంలో ఒక ప్రణాళికతో నడిచేవాడిని. ఎక్కడ పళ్ళ కట్టు ఉంటే అక్కడ బ్రిడ్జ్ కట్టించాను. నేను ఏ ఊరు వెళ్ళినా నేను కట్టించే బ్రిడ్జ్, రాళ్ళలో బ్రిడ్జ్ కట్టించాను, లేదా పాటిచేరులో బ్రిడ్జ్ కట్టించాను, ఎక్కడ చూసినా తాడిపూడిలో కట్టించాను, రాజవరంలో కట్టించాను, వాడపల్లి దగ్గర కట్టించాను. అనేక బ్రిడ్జిలు మేము మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయడం జరిగింది. వీళ్ళు ఎన్ని బ్రిడ్జిలు కట్టారు చెప్పమనండి 10 ఏళ్లలో? ఎక్కడ ఏ అభివృద్ధి జరిగింది? శాశ్వతమైన అభివృద్ధి ఎక్కడ జరిగింది? కేవలం సచివాలయాల భవనాలు, ఆర్బీకే భవనాలను ఆర్భాడం తప్పితే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసింది శూన్యం. వీళ్ళకి అభివృద్ధి చేసామని చెప్పుకునే అర్హత లేదు. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఈ ఎదురుగుండా ఉన్న సిమెంట్ రోడ్డు మేము చేసింది. ఈ నేల మీద నిలబడ్డ ఈ స్థలాన్ని మెరక మేము చేసింది. ఇదే కాలనీ, ఈ కాలనీ తీసుకుందాం. మీరు ఎక్కడికి వచ్చారు కాబట్టి ఇది ఒక ఎస్సీ హ్యాబిటేషన్. ఈ ఎస్సీ హ్యాబిటేషన్ లో కూడా వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసాం అనేది ఇక ప్రజలు అడిగితే మీకు ప్రజలే చెప్తారు. ఇక్కడ సిమెంట్ రోడ్లు మేము చేసామా లేదా, ఇక్కడ ఇల్లు మేము కట్టామా లేదా, ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామా లేదనేది ప్రజలే చెప్తారు. నేను అధికారంలో లేకపోయినా ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండడంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేయగలిగాం. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఏం సాధించారని అడిగితే మచ్చుకి చెప్పుకోవడానికి పెద్ద కార్యక్రమాలు కూడా ఏముండవు. అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం బండారు సత్యానందరావు హయాంలో జరిగిందంటే ఏ గ్రామంలో ఏ మూలకి వెళ్ళినా ప్రజలు తెలియజేస్తారు. మీరే అడగమంటున్నారు కాబట్టి నేను అడుగుతాను ప్రత్యక్షంగా. ఇక్కడ ఉన్న సోదరుల్ని, ఈ రోడ్డు ఎవరు వేయించారు? రోడ్స్ బండారు సత్యానందరావు గారు వేయించారండి. 2014లో ఆయన ఎమ్మెల్యే కాకపోయినా సరే మా నియోజకవర్గానికి ఎన్ని కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశారండి. ఆయన వంతెనలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ సమస్యలు కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, వృద్ధులు వితంతులకి పెన్షన్లు కానివ్వండి, ప్రతి కార్యక్రమం కూడా పాయింట్ టు పాయింట్ ఆయన నోట్ చేసుకుని ఇంటికి వెళ్తే నేనున్నానని 2014లో ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఎమ్మెల్యే స్థాయి అంత ఎమ్మెల్యే కూడా చేయరు అంత పని మా కొత్తపేట నియోజకవర్గానికి, అలాగే మా రాలి గ్రామానికి. ఇప్పుడు జగ్గిరెడ్డి ఏం చెప్తున్నారంటే ఎన్నికల ప్రచారంలో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రతి ఇంటికి కూడా మేము అన్ని పథకాలని చేరవేస్తున్నాం అంటున్నారు. వాళ్లే మాకు సపోర్ట్ చేస్తారు, మేము గెలవబోతున్నాం మరొకసారి. అటువంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు. వాళ్ళు చేసింది కూరంతా, చెప్పుకునేది కొండంతా, అంతంత మాత్రమే. ఎగ్జాంపుల్ గా ఒకటి అడిగారు, మీరు చెప్పిందే వాస్తవం. అండ్ ఫైనల్ గా మీరు గెలిస్తే, మీరు గెలవబోతూ ఉన్నారు అని చెప్పి మాకున్న అంచనాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే 3 పార్టీలు కలిసాయి. పవన్ కళ్యాణ్ మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు, అండ్ అందరికంటే ముఖ్యంగా మీ బ్రదర్ మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాయంటే కొత్తపేట నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అని చెప్పేసి. సో మీరు గెలిస్తే ఏం చేయబోతారు ఈ నియోజకవర్గానికి? ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ పనిచేశారు, చాలా అభివృద్ధి చేశారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతి చోట. సో మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి? అభివృద్ధి అనేది అంతం లేదు. అభివృద్ధి ఎంత చేసినా ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా చేయవలసిన అవకాశాలు ఉన్నాయి. నేను అభివృద్ధి సాధించడం కోసం నాకున్న అనుభవం, ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో 57 గ్రామాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయనేది పరిపూర్ణంగా నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారానికి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను.
కనీస అవసరాలు గాని, కనీస సౌకర్యాలు గాని, మౌలిక వసతులు గాని, వైద్యపరమైన సదుపాయాలు గాని ఇవన్నీ కూడా సమకూర్చడం కోసం నేను పాటుపడటం జరుగుతుంది. ప్రధానమైన సమస్యలో లొల్లలాకుల అభివృద్ధి సమస్య ఒకటి ఉంది. అది మా నియోజకవర్గమే కాదు, సెంట్రల్ డెల్టా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా లొల్లలాకులు పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మళ్ళా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించాల్సిన అవసరం ఉంది. దాని మీద నేను దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఇక్కడ ఈ మండలంలో అత్రిపురం మండలం వరకు చూసుకుంటే పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర లేదా ఈ యొక్క పూల తోటలు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి కోసం కృషి చేయడం జరుగుతుంది. ఇంకా బ్రిడ్జిలు కొన్ని చోట 1-2 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం కూడా చేపట్టాలి. రాలిలో ఆర్ఎన్బి రోడ్ లో ఒక ప్రధానమైన బ్రిడ్జి ఇబ్బందుల్లో ఉంది. దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు కోరుకున్న ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇలాంటివన్నీ కూడా చాలా మంది అర్హులకి ప్రభుత్వం అన్యాయం చేసింది. వారిని అన్ని కూడా ఆదుకోవడం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొత్తపేటలో ఒక ఎస్సీ అంబేద్కర్ గారి పేరు మీద ఒక ఎస్సీ కళ్యాణ మండపం, రావులపాలెంలో జ్యోతిరావు గారి పూలే పేరు మీదుగా ఒక బీసీ కళ్యాణ మండపం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు చేయవలసిన అవసరం ఉంది. ఇదివరకు వైద్యపరంగా నేను 4 పిహెచ్సీలు నియోజకవర్గంలో శాంక్షన్ చేయించడం జరిగింది. పిహెచ్సీలు అన్నిటి కూడా బిల్డింగుల కంటే అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా డిగ్రీ కాలేజీ ఆల్మూరులో పెట్టడం జరిగింది. విద్య వైద్యపరంగా ముందంజలో ఉన్నాం. ఇంకా మంచినీటి సమస్యలు ప్రధానంగా ప్రజలు కోరుకునేది సిమెంట్ రోడ్లు అయినాయి, పల్లాలు అయిపోయినాయి, పేటల్లోని కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాటిని మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు డ్రైనేజ్ సమస్య ప్రధానమైన సమస్యగా ఉంది. ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డ్రైన్ల గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన దృష్టి డ్రైన్ల మీద పెట్టి డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇలా ప్రజలు ఏ సమస్యలుంటే ఆ సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పాత బ్రిడ్జిలు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవాలి. మళ్లీ కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. కొత్తపేట నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడంలో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం, వాళ్ళ జీవన శైలి పెంపొందించడం కోసం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈనాడు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తూ ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ ద్వారా కేంద్రంలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో ఈ కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను నడుం బిగించి పనిచేస్తాను. ఇక్కడ ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి నేను పాటుపడతానని కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా సమస్యలు ఉన్నాయి, ఎటుబట్టిన సమస్యలు ఉన్నాయి. ఆలమూరు మండలానికి వెళ్లేసరికి లేదంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. వాటి కోసం అరటికాయ మార్కెట్ ని ఇంకా అభివృద్ధి చేసి రేటు వచ్చేలా చేయాలి. కొబ్బరి మార్కెట్ ని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. మడికలో కూరగాయల మార్కెట్ ఉంది. ఇంకా కూరగాయ రైతులు కూడా ఇంకా వాళ్ళు సరైన గిట్టుబాటు ధరలు పెరగడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రాసెసింగ్ యూనిట్ లాంటివి కూడా ప్లాన్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన కోసం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్థాయిలో ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న రా మెటీరియల్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాటి అవకాశాలు కూడా పరిశీలించి వాటి అభివృద్ధి కూడా పాటుపడటం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం, మహిళలు అభివృద్ధి అంటే రోడ్లు కూడా ఉన్నాయి. రోడ్లు ఇంకా కొన్ని రోడ్లు చాలా సిమెంట్ రోడ్లు వేసి కొన్ని ఆర్ఎన్బి ఇంకా టేక్ ఓవర్ రోడ్లుగా చేసి బలమైన సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా చేయాల్సి ఉంది. అన్ని విషయాల్లో కూడా ఏదైతే నాకున్న అనుభవం, అవగాహనతో నేను ఇంకా చెయ్యాలనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం కోసం రేయింబవళ్లు శ్రమిస్తానని, ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను పాటుపడతానని మీ 99 టీవీ ద్వారా ప్రేక్షకులకి, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గాన్ని ప్రజానీకానికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. సత్యానందరావు, ఇది సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో మీరు పార్టీని అడ్డుపెట్టుకునే ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు పార్టీ మారే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మీరు పనిచేశారు. భవిష్యత్తులో ఇన్ ద సెన్స్ ఈ నెక్స్ట్ కేబినెట్ లో మిమ్మల్ని మంత్రిగా చూడబోతున్నారు. అది ప్రజల కోరిక ఉండొచ్చు, కానీ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఒక సీనియర్ గా మీకు ఏమైనా అవకాశం వస్తే మేము సంతోషపడతామని. అది ముఖ్యమంత్రి గారి పెరగట్టు, అది మన పరిధిలోది కాదు. ప్రజల ఆశీస్సులతోటి, దైవ ఆశీస్సులతోటి ముందు శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ నియోజకవర్గాన్ని సేవ చేయాలనుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులు, మా నాయకుల ఆశీస్సులు ఉండి అవకాశం ఇస్తే అందుకన్నా సంతోషపడి తీరు మన నియోజకవర్గ ప్రజలు సంతోషపడతారు. నా వరకు నేను దాన్ని న్యాయం చేయడానికి పాటుపడతాను. వారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటే మన ఆశించేది కాదు.
దాన్ని నేనేం ఆశించట్లేదు, కోరుకోవట్లేదు. కానీ అవకాశం వస్తే కోరుకోకపోవచ్చు కానీ మీ కార్యకర్తలు మా ప్రజల ఆశీస్సుల మేరకు అవకాశం వస్తే సంతోషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు సత్యానందరావు గారు. అది సత్యానందరావు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాబోతోంది అని చెప్పేసి. కొత్తపేటలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయిన బండారు సత్యానందరావు గారే గెలుస్తారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకదాటిని చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వీరి బ్రదర్ బండారు శ్రీనివాస్, ఆయన 2019 ఎన్నికల్లో ఈయనకి అపోనెంట్ గా పోటీ చేశారు. కానీ ఇప్పుడు కూటమి అంటే పొత్తులో భాగంగా ఈ సీటు తెలుగుదేశం పార్టీకి రావడంతో ఆయన సొంత బ్రదర్ కూడా బండారు శ్రీనివాస్ గారు ఈయనకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజన్ అండ్ రహీంలతో రవిశంకర్ విల్లా, 99 టీవీ, కొత్తపేట నియోజకవర్గం, ర్యాలీ గ్రామం.